హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. ఈరోజు నేను చేసే మటన్ కర్రీ అదిరిపోతుంది. రైస్‌లోకైనా, జీరా రైస్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా, అలాగే చపాతీలోకైనా చాలా రుచిగా, టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా లేత మటన్ అయితే బోన్‌లెస్ మటన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి అయితే తీసుకున్నాను. మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం అయితే కుక్కర్ గిన్నెలోకైతే వేసేసుకుని కొంచెం కళ్ళు ఉప్పు, పసుపు, ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వలన నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే మటన్ కూడా తొందరగా కుక్ అవుతుంది. హాఫ్ గ్లాస్ వాటర్‌ని అయితే పోసేసుకుని లిడ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత విజిల్ కూడా పెట్టేసుకుని 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని చక్కగా ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని మిక్సీ ఆడించుకోవాలి. చూడండి పేస్ట్ చక్కగా ఇలా మెత్తగా అయింది కదా! ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చక్కగా విజిల్స్ కూడా వచ్చేసాయి. మటన్ కూడా చక్కగా మెత్తగా అయితే ఉడికేసింది. ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వకుండానే మసాలాలు వేసి వేయిస్తూ ఉంటారండి. దానివల్ల టేస్ట్ అయితే మారిపోతుంది. కూర కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి. చక్కగా గోల్డెన్ కలర్‌లో అయితే రావాలి. చూడండి చక్కగా ఇలా అయింది కదా! దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా అయితే మీకే వస్తుంది. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా అయితే వేపాలండి. లేదంటే అసలు కూర టేస్ట్ అనేదే మారిపోతుంది. చక్కగా పచ్చివాసన పోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని ముక్క మెత్తపడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా అయితే వేసేసుకుని మొత్తం మసాలా మొత్తం ముక్కకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిలోకి ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఉప్పు, అలాగే టర్మరిక్ పౌడర్, రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలాను వేసుకుని ముక్కకు పట్టే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. చక్కగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలిసింది కదా! నాకు మటన్‌లో మిగిలిన వాటర్‌ని అయితే పోసుకుంటున్నానండి. 1 గ్లాస్ అయితే అయ్యింది. అలాగే 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. చక్కగా ఇలా అయితే కలిపేసేసుకోవాలి. అప్పుడే రుచి అయితే బాగుంటుందండి. కొంతమంది పారపోస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలేసింది కదా! ఒకసారి అయితే కలిపేసేసుకుందాము అడుగంటకుండా. కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.